ఉద్ధారపు రోజున దేవుడు పిలిచాడు. హల్లెలూయా. నిజమైన దేవుడు ఎవరు అనే అన్వేషణలో కలిగింది. దేవుడు పిలుస్తున్నాడు, అబ్రహామా. ఆదికాండము 12వ అధ్యాయాన్ని గమనిస్తే యేసుక్రీస్తు ఆ పిలుపుకు లోబడ్డావు. హల్లెలూయా. నీవే దేవుని ఆరాధించగలుగుతున్నావు. అబ్రహామును పిలిచినప్పుడు బయలుదేరాడండి. ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు, ఏ ఊరికి వెళ్ళాలో చెప్పలేదు, అసలు ఏం చేయాలో చెప్పలేదండి. రా చెప్పగానే బయలుదేరిపోయాడు. ఎరుగకనే బయలు వెళ్ళాడట. అక్క ఎలా వెళ్ళాడు చెప్పండి? ఎరుగకనే మనం బస్ ఎక్కి కనెక్ట్ చేశాడు. ఇదిగో నీ సంతానాన్ని ఆకాశపు నక్షత్రముల వలె భూమి మీద ఉన్న ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తానని చెప్పాడు. చెప్పినప్పుడు సంతానం లేదు. ఈయనకి 75 సంవత్సరాలు, ఆమెకు 65 సంవత్సరాలు. ఇద్దరి మధ్య 10 years తేడా. చూస్తారు, ఓపిక పడుతున్నారు. అప్పుడప్పుడు అవిశ్వాసం వస్తుంది అని చెప్పి ఆ విధంగానే ఓపిక పడ్డారండి. కరెక్ట్ గా దేవుళ్ళగా 100 సంవత్సరాలకు దేవుడు మంచి కుమారుని ఇచ్చాడండి. హల్లెలూయా. వాగ్దానం ఒకవేళ లేట్ అయినా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేరుతుంది. ఎప్పుడంటే నువ్వు విశ్వసించినప్పుడు. ఎప్పుడమ్మా? నువ్వు సందేహం అంటే జరగదు. ఒకటి కాదు, 100 కార్డులు తీసుకున్నా, 100 మనం చదివినా, బైహార్ట్ చేసినా కూడా అది నెరవేరదు. అవిశ్వాసం అనేది మన రోజు రాకుండా ఉన్నప్పుడు ఓపికతో కనిపెట్టాడండి. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు. ఈరోజు నీవు వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే ఓపిక కలిగి ఉండాలి. ఓర్చుకుంటే ఓరుగలు పట్టణం అంటారు పెద్దవాళ్ళు. హల్లెలూయా. దేవుని విషయాల్లో వాగ్దానం నెరవేరుతుంది. నువ్వు సందేహింపగా అవిశ్వాసము నీలోనికి రానికుండా ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించగలిగినట్లయితే నిశ్చయముగా నువ్వు దాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. దేవుడు ఎలాంటి పేరు తెలుసా? విశ్వాస అవమానము. ఆ వయసు దాకా వచ్చేదాకా పిల్లలకి అడగలేదంటే ఎంత అవమానపరచబడిందో శారమ్మ. అబ్రహాము ఎంత అవమానపరచబడ్డాడు. అయినా కూడా ఆయన అంటున్నాడు, ప్రభు ఇక నా వయసు అయిపోయింది, ఇక నాకు పిల్లలు లేరు. ఆనందమే ఆనందము వారి జీవితంలో. ఇస్సాకు పంట వేస్తే 100 ఫలం పొందాడు. ఇస్సాకు కుమారుడు యాకోబు తన యొక్క మోసాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుడు ఆశీర్వదించాడు. 12 గోత్రాలుగా చేశాడండి. చూడండి, ఒక తర్వాత ఒకరికి ఆశీర్వాదం ఏ విధంగా ప్రబలిపోతా ఉందో. ఈరోజు దేవుడు నీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? నేను నీకు ఖ్యాతిని, నువ్వు మంచి పేరు, పలానా వ్యక్తి మంచివాడు, మంచి పేరు కలిగి ఉంటే అదే ధన్యత అండి. హల్లెలూయా. హల్లెలూయా. ధనవంతుడు లాజరు చూసినట్లయితే లాజరు మంచి పేరు కలిగినటువంటి మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. ధనవంతుడు ధనం ఉందిలే కానీ మంచి పేరు లేదు. మనమంటారు పెళ్లి కూడా అటువంటి స్థితి ఆ ధనవంతుడిది. ఆయన చనిపోయాడు, ఈయన చనిపోయాడు. మంచి పేరు సంపాదించినటువంటి లాజరు అబ్రహాము రొమ్మున అనుకొని చెప్పాడు. ఏమని చెప్తున్నా చెప్పండి? నీళ్ళలో తన వేలు ముంచి నా నోటి దాహం తీరుతుందా? వేలు ఒక్క చుక్క దాహం తీరుస్తుందా? దీన్ని బట్టి మనం గమనించాలి, ఆ నరకములో ఎంత వేదన ఉంటుందో, ఎంత ప్రియ సహోదరి సహోదరులారా. ఆ నరకానికి వెళ్ళటనే ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఆయన పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి దిగి వచ్చాడు. క్రిస్మస్ సీజన్ లో ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చి పాపము చేయడం ద్వారా ప్రతి ఒక్క ప్రభువుగా ఈ లోకానికి దిగి వచ్చి ప్రతి ఒక్కరి పాపాల నిమిత్తము ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన దగ్గరికి వచ్చిన వారికి ఇక నరకము లేదు.
ఆయన శిక్ష కొట్టివేశాడు. ఎవరైతే ఆ యేసు క్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, యేసు ప్రభుని తమ హృదయంలో చేర్చుకుంటారో, వారికి నరక శిక్ష లేదు ఇక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అంటున్నాడు. వెళ్ళిపోదామండి. హల్లెలూయా. మేఘముల మీద ఆకాశ మండలములకు మనము కొనిపోదుము. హల్లెలూయా. ఇదే మన నిరీక్షణ. ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచుచుండును గాక. ఆమేన్. అందుకేనండి ఎంత కష్టమైన దేవుళ్ళనే కొనసాగుతున్నాం. ఉందో లేదో అనుకుంటే ఇంత బాధపడాల్సిన అవసరం లేదు. నరకం ఉంది, పరలోకం ఉంది. చాలా మంది అంటున్నారు కింద ఎవడో పైన ఎవడో అంటున్నాడు. అది ఓకే, బయట వారు మాట్లాడతారు. యేసు క్రీస్తు నమ్ముకున్న నీవు బైబిల్ గ్రంథాన్ని చదువుల ద్వారా నరక